ఇప్పుడు ఒక పటచిత్రం చూద్దాం. పిక్చర్ గ్రాఫ్. దీన్ని పటచిత్రం అని పిలవడానికి కారణం ఏమిటంటే ఇది సమాచారాన్ని చూపడానికి చిత్రాలను ఉపయోగిస్తుంది. ఈ ఉదాహరణలు చూసినట్లయితే మనకి ఎలుక చిత్రం ఉపయోగించబడింది. ఈ చిత్రపటం మనకి ఏం తెలియజేస్తుంది? ఒక వ్యవసాయ పొలంలోని ఎలుకల గురించి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యవసాయ క్షేత్రంలోని వివిధ ప్రదేశాల్లో ఎన్ని ఎలుకలు ఉంటాయి అనేది చూపిస్తుంది. వ్యవసాయ పొలంలో ఎలుకలు కనిపించే ప్రదేశాలు ఏమేమి ఉంటాయి మనకి? ఇల్లు, గోదాం, మేత భూమి, కొట్టం. ఇక్కడ మనకి ఇంకా ఏమిచ్చారు? ఇక్కడ ఒక ఎలుక చిత్రం అంటే ఒక ఎలుకను మాత్రమే ఇంకా ఏమిచ్చారు? ఇక్కడ ఒక ఎలుక చిత్రం ఒక ఎలుకను మాత్రమే సూచిస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఈ వ్యవసాయ పొలంలో ఉన్న మొత్తం ఎలుకల సంఖ్య ఎంతో కనుక్కోవాలి. దానికోసం మనం ముందుగా ఏం చేయాలి? ఒక్కొక్క ప్రదేశంలో ఉండే ఎలుకల సంఖ్యను కనుగొనాలి. ముందుగా ఏముంది మనకి? ఇల్లు. ఇక్కడ ఇల్లు దగ్గర ఎన్ని ఎలుక చిత్రాలు ఉన్నాయి? 1, 2, 3, 4. మరియు ఇక్కడ ఒక్కొక్క చిత్రము ఒక ఎలుకను చూపిస్తుంది. కాబట్టి మొత్తం ఇల్లులో ఎన్ని ఎలుకలు ఉన్నట్టు? 4 ప్లస్ తర్వాత గోదాంలో ఎన్ని ఎలుకలు ఉన్నాయి? మొత్తం 6. అంటే గోదాంలో మొత్తం ఎలుకల సంఖ్య ఎంత? 6 ప్లస్ మేత భూమిలో ఎన్ని ఎలుక చిత్రాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. అందువల్ల ఇక్కడ మొత్తం ఎన్ని ఎలుకలు ఉన్నట్టు? 3. కాబట్టి 3 ప్లస్ చివరిగా కొట్టంలో ఎన్ని ఎలుక చిత్రాలు ఉన్నాయి? 2. అందువల్ల ఇక్కడ ఎన్ని ఎలుకలు ఉన్నట్టు? 2 × 1 అంటే ఎంత? 2. ఇప్పుడు ఈ సంఖ్యలన్నింటినీ కలిపితే మనకి ఏమొస్తుంది? వ్యవసాయ పొలంలో ఉన్న మొత్తం ఎలుకల సంఖ్య అంటే ఎంత అవుతుంది? 4 + 6 అంటే ఎంత? 10. 10 + 3 13. 13 + 2 = 15. మొత్తం ఎలుకల సంఖ్య ఏమైంది? 15. ఈ విధంగా మనం ఈ చిత్రపటం అనేది దత్తాంశాన్ని చూపించే ఒక విధానం. ఇది ప్రతి ప్రదేశంలో ఎన్ని ఎలుకలు ఉన్నాయో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ చిత్రపటం నుండి మరికొన్ని ప్రశ్నలు మనల్ని ఎవరైనా ఎలా అడగవచ్చు? కేవలం గోదాంలో ఎన్ని ఎలుకలు ఉన్నాయి అని. గోదాంలో ఎన్ని ఎలుకలు ఉన్నాయి? 6. జవాబు ఏమవుతుంది? 6. అలాగే మేత భూమి మరియు కొట్టంలో కలిపి ఎన్ని ఎలుకలు ఉన్నాయి అని అడిగితే ఏం చేయొచ్చు మనం? మేత భూమిలో ఉన్న ఎలుకల సంఖ్య 3, అలాగే కొట్టంలో ఉన్న ఎలుకల సంఖ్య 2ని కలుపుతాం. అంటే ఏమైంది మనకి? 3 + 2 = ఎంత? 5. ఇప్పుడు మొత్తం మేత భూమి మరియు కొట్టంలో కలిపి ఉన్న ఎలుకల సంఖ్య ఎంత? 5. వ్యవసాయ పొలంలో ఉన్న మొత్తం ఎలుకల సంఖ్య కోసం మనం ఏం చేసాము? అన్ని ప్రదేశాల్లో ఉన్న ఎలుకల సంఖ్యని కలపగా వచ్చిన సమాధానం 15గా తీసుకున్నాం. ఈ విధంగా చిత్రపటం ద్వారా దత్తాంశాన్ని సులభంగా అర్థం చేసుకొని వివిధ ప్రశ్నలకి సమాధానాలు చెప్పవచ్చు.